హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం ఫ్యామిలీ తమ ఇంటికి చేరుకుంటారు కదా. ప్రభావతి కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మీనా ప్రభావతికి సత్యంకి కాఫీ ఇచ్చి, అత్తయ్య టిఫిన్ చేయకుండా వంట చేసేసాను అని అంటుంది. అదేంటే టిఫిన్ లేకుండా వంట చేయడం ఏంటి, వాళ్ళు ఏం తింటారు అనగానే, అత్తయ్య నేను కూడా మీలాగే ఊరి నుండి వచ్చాను, కానీ మీరందరూ రెస్ట్ తీసుకున్నారు, నేను మాత్రం రెస్ట్ తీసుకోకుండా కాఫీ ఇచ్చి వంట చేశాను, ఇప్పుడు పూల బండి దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది. ఓ, నీదొక పెద్ద పూల బండని ఇప్పుడు నష్టం ఎందుకు వస్తుంది అనగానే, మీకు అలాగే ఉంటుంది అత్తయ్య, పూల బండి పెట్టుకున్నానని చిన్న చూపు చూస్తున్నారు, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళని మాత్రం మీరు నెత్తి మీద పెట్టుకుంటున్నారు, కానీ నేను దానికి ఏమీ అనటం లేదు, టిఫినే కాబట్టి ఈ రోజుకి బయటికి వెళ్ళి తింటారులే, మీకు మామయ్య గారికి నాకు మా ఆయన టిఫిన్ తీసుకొస్తానన్నారు అని అంటుంది మీనా. మరి వాళ్ళేం తప్పు చేశారే అనగానే, అయ్యో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారత్తయ్య, మా ఆయన తెచ్చిన టిఫిన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, అందుకే అమ్మ నాన్న భార్య వీళ్ళ ముగ్గురికి చూసుకోమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడంట, తూచా తప్పకుండా మా ఆయన చేస్తున్నాడు అని అంటుంది మీనా. నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి, సర్లే అని అంటుంది ప్రభావతి. ఇక మీనా పూల కొట్టు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో సుమతి అలాగే శివ పూల కొట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇంటికి రాకుండా ఇక్కడ ఎదురు చూస్తున్నారంటే, ఏమైంది, అమ్మ బాగానే ఉందా అని అడుగుతుంది మీనా హడావుడిగా. అక్క 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 ఎందుకు, మీరు ఈరోజే ఊరి నుండి వచ్చారని తెలిసింది, ఇప్పుడు మీ ఇంటికి వస్తే మీ అత్తయ్య కళ్ళన్నీ మా ఇద్దరిపైనే, అందుకే పూల షాపు దగ్గర ఉన్నాము, లోపలికి రాకుండా అనగానే, సర్లే కానీ ఎలా చదువుతున్నావు అని అంటుంది మీనా సుమతినే. అక్క నేను బాగానే చదువుతున్నాను, ఇంకొక 4 రోజుల్లో ఎగ్జామ్స్ కూడా, ఇక అమ్మ నిన్ను బావని ఒకసారి ఇంటికి రమ్మంది, మిమ్మల్ని చూసి చాలా రోజులైందని అమ్మ బాధపడుతుంది అనగానే, వస్తాను సుమతి, ఈరోజే కదా వచ్చాను. శివ నువ్వు ఆ గుణ దగ్గరికి వెళ్తున్నావా అని అంటుంది. లేదక్క, లేదు లేదు అని చెప్పి దబా ఇచ్చేస్తాడు శివ. సరే, పసలపొడి నుండి స్వీట్లు తీసుకొచ్చాను, అలాగే రేపు నేను ఇంటికి వచ్చినప్పుడు తీసుకొస్తాలే అని అంటుంది మీనా. సరే అక్క అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రోహిణి బ్యూటీ పార్లర్కి వస్తుంది. అమ్మయ్య, నిజంగా ఊరు వెళ్ళడమేమో కానీ ఆ మటన్ మాణిక్యంగాడు నన్ను బాగా ఇరికించేసేవాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి, విద్య నాకు బాగా దాహంగా ఉందే, ఏదైనా జ్యూస్ చెప్పు అని అంటుంది. చెప్తాలే, ఇంతకీ మీ ఊళ్ళో విశేషాలేంటే, ఈ మటన్ మాణిక్యం బాగా యాక్టింగ్ చేశాడా అనగానే, నా ముఖం, వాడి బొంద ప్రతిసారి ఆ మటన్ కోసమే ఎక్కువ పంచాయతీ పెట్టేవాడు, మా బాలు గురించి నీకు తెలుసు కదా, మటన్ గురించి ఎంక్వైరీ లాగితే ఇక వీడు మటన్ షాపు సెంటర్ మధ్యలో పెట్టానని కూడా నోరు జారేశాడు, ఇక తెలివిగా నేను బయటికి పంపించేశాను, కానీ లేకపోతే మా అత్త నన్ను మెడ పట్టుకొని గెంటేసేది అని అంటుంది. ఇక రోహిణి, అమ్మో వాడు మటన్ కొట్టి ఇక అక్కడే ఉండిపోయి ఉంటాడు, పోనీలే వాడిది అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాపీ కదా అని అంటుంది విద్య. ఇప్పుడు హ్యాపీనే, కానీ ఎప్పుడు ఎటువైపు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదే బాబు అని అంటుంది రోహిణి. సర్లేవే, మేడం చాలా సీరియస్గా ఉంది, ఎందుకో తెలుసా, పెళ్ళిళ్ళు అలాగే పండగలు 2 కలిసి వచ్చాయి, ఇక పెళ్ళిళ్ళు పండుగలకి ఖచ్చితంగా అమ్మాయిలందరూ బ్యూటీ కోసం ఎగపడతారు కదా, ఇక పెళ్ళిళ్ళకి మనం ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకి మేకప్ చేయాలి కదా, అందుకే మేడం కోపంగా ఉంది అని అంటుంది. ఇక విద్య, సర్లేవే నేను వచ్చేసా కదా, మేడంకి నేనంటే ఇష్టం కదా, ఖచ్చితంగా సీనియర్ బ్యూటీషియన్ కాబట్టి నాకు శాలరీ కూడా ఎక్కువ కాబట్టి నేను చేసే పని కూడా తనకి నచ్చింది కాబట్టి హ్యాపీగా నా విషయంలో ఏమనుకోదులే అని చెప్పి పక్కకు తిరిగి చూస్తుంది. కరెక్ట్గా మటన్ మాణిక్యం బ్యూటీ పార్లర్ దగ్గరే ఉంటాడు. రిసెప్షన్లో మటన్ మాణిక్యం అడుగుతూ ఉంటారు, మీకు ఒకటి తెలుసా, నేను రాజమౌళి సినిమాలో యాక్టింగ్ చేయాలి, అందుకే గ్లామర్ కోసం ఈ పార్లర్కి వచ్చాను, ఫేస్ మట్టికి తెల్లగా వచ్చేయాలి, తమన్నా అంత వైట్ ఉంటే చాలు అని అంటారు. అంటే ఇది బ్యూటీ పార్లర్ కానీ మరీ అంత తెల్లగా ఎలా వస్తారు అని అంటుంది రిసెప్షనిస్ట్. అయ్యో
ఎందుకు రారు? ఈ మధ్య వైట్గా వస్తున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి మటన్ మాణిక్యం ఆ బ్యూటీ పార్లర్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో రోహిణి విద్య అతన్ని చూస్తారు. ఏంటి వీడు మటన్ మాణిక్యంలా ఉన్నాడు అనగానే, అవునే ఏంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది రోహిణి. అయ్యో మీరేంటి అని చెప్పి, పాపా ఇది మీరేనా అనగానే, విద్య చూసావా డైరెక్ట్గా పార్లర్కే వచ్చేశాడు, అర్జెంటుగా నువ్వు లోపలికి రా అని చెప్పి ఇక లోపలికి తీసుకుని వెళ్తుంది మటన్ మాణిక్యాన్ని రోహిణి అలాగే విద్య. ఏంటి నీ పేమెంట్ అంతా ఇచ్చేసాను కదా, షూటింగ్ పూర్తయింది కదా, ఇంకా ఏంటి ఇక్కడికి వచ్చావు అనగానే, అయ్యో పాప పేమెంట్ పూర్తయింది, యాక్టింగ్ బాగా చేశాను, అక్కడితో నాకు ఊరు నుండి పంపించేశావు, తర్వాత రాజమౌళి సినిమాలో సినిమా ఆఫర్ ఉందని ఇదిగో ఈ పాపే చెప్పింది కదా, దానికోసమే బ్యూటీ పార్లర్కి వచ్చాను, గ్లామర్ పెంచాలని అనగానే ఒక్కసారిగా ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అంటే వీడు బాగా ఫిక్స్ అయిపోయాడే అని చెప్పి అంటూ ఉంటుంది విద్య. ఏం చేద్దాము నువ్వే కదా చెప్పావు అనగానే, ఇద్దరు ఏంటి మాట్లాడుకుంటున్నారు, ఏంటి నాతో అబద్ధం చెప్పారా అని అంటాడు మటన్ మాణిక్యం. అంటే మీరు పసలపుల్లో మాత్రమే యాక్టింగ్ చెయ్యాలని నేను నా ఫ్రెండ్కి చెప్పాను, రాజమౌళి గీజమౌళి సినిమా అంటే కుదరదు అని అంటుంది. ఓహో మీ ఇద్దరూ ఏదో డ్రామా ఆడి నన్ను నమ్మించి నాటకం వేపిస్తారా? చూడు పాపా ఇప్పుడు చెప్తున్నాను, నిజం చెప్పి నన్ను ఎంత వాడుకున్నా నేను ఏమీ అనుకునేవాడిని కాదు, కానీ ఇలా మోసం చేసి మీ ఫ్యామిలీనే నువ్వు ముంచాలనుకుంటున్నావు. నిజం చెప్పాలంటే మీ ఫ్యామిలీ అందరూ మంచివాళ్ళే, నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోకుండా తిడుతూ నన్ను కొట్టావు కూడా. ఇప్పుడే చెప్పేస్తాను ఆ బాలుగాడికి నేను అసలు నిజం చెప్పేస్తాను అనగానే, ఆపు మా బాలు సంగతి నీకేం తెలుసు, నువ్వు యాక్టింగ్ కోసం వచ్చావంటే ముందు నీ తాట తీస్తాడు అనగానే, నా తాట తీయడు పాప నీ తాటే తీస్తాడు అనగానే, ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, నీ పేమెంట్ నీకు ఇచ్చాం కదా అనగానే, సరే ఇప్పుడే చెప్తున్నాను, నాకు సినిమా ఆఫర్ లేకపోయినా నీ ఫ్యామిలీలో ఎవరు కనిపించినా వాళ్ళకి నిజం చెప్పేస్తాను అని చెప్పి మాణిక్యం కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఏంటే ఇదెక్కడ గోలే బాబు, నువ్వేమో రాజమౌళి సినిమా అని కన్విన్స్ చేసి ఇప్పుడు సినిమా ఆఫర్ ఇవ్వకపోతే మా ఇంట్లో వాళ్ళకి నిజం చెప్తాడంట, అదేదో అంటారు చూడు, పొయ్యిలో నుండి పెనంలో పడినట్టు, పెనం మీద నుండి పొయ్యిలోకి దూకినట్టు అని అంటుంది. ఇదేంటి నీ మైండ్ సరిగా పనిచేయట్లేదా, 2 సార్లు డైలాగ్ చెప్తున్నావు అని అంటుంది ఇక విద్య. మైండ్ కాదే, ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ 4-5 అయ్యాయి, అసలే మా బాలు కళ్ళన్నీ నాపైనే ఉంటాయి, ఇప్పుడు అసలు నిజం తెలుసుకున్నాడంటే మా అత్తయ్య ఇంట్లో నన్ను కనీసం ఇంత చోటు కూడా ఉంచకుండా బయటికి గెంటేస్తుంది అని అంటుంది ఇక రోహిణి. ఇది ఇలా ఉండగా మనోజ్ ఇక ఇంటర్వ్యూకి బయలుదేరి, నాకు ఉద్యోగం రాదు కానీ నేను ఉద్యోగం వచ్చినట్టు బిల్డప్ ఇవ్వలేను, ఇప్పుడు ఈ బ్రాస్లెట్ తాకట్టు పెట్టుకొని ప్రతిరోజు ఇంటర్వ్యూకి వెళ్ళానని ఈసారి పార్కు కాదు, రోజు సినిమా థియేటర్కి వెళ్ళి 3 షోలు చూసి వచ్చేయాలి అని చెప్పి ఇక రోహిణి పెట్టిన బ్రాస్లెట్ని తాకట్టు పెడతారు మనోజ్. ఆహా ఈ మధ్య బంగారం రేటు పెరిగినట్టుంది, అందుకే డబ్బులు బాగా వచ్చాయి, ఈ నెల రోజులకి నేను ప్రతిరోజు వెళ్ళి వస్తే హ్యాపీగా సినిమాకే వెళ్ళి హాయిగా కూర్చొని సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి మనసులో అనుకుంటూ మనోజ్ హ్యాపీగా బయటికి వస్తారు. మనోజ్ ఇటు రాగానే రాజేష్ తన్ని చూస్తారు. ఏంటి ఈ మనోజ్ కుదువ పెట్టే షాపుకి వెళ్ళి మరి బయటకు వచ్చాడు అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తాడు రాజేష్. ఏరా నేను ఇక్కడే ఉన్నాను, ఫోన్ ఎందుకు అనగానే, అటు చూడు మీ అన్నయ్య ఈ షాపు నుండి వెళ్తున్నాడు, ఏదైనా జరిగిందా ఏంటి అనగానే, ఏం జరగలేదు కానీ ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఇక కుదువ పెట్టే షాప్ లోపలికి వెళ్ళి, సేటు ఇప్పుడు ఒక అతను ఎందుకు వచ్చాడు అనగానే, మీకెందుకు బయ్యి, ఆయన దేనికొస్తాడు, బంగారం తాకట్టు పెట్టడానికి వస్తారు, లేకపోతే విడిపించడానికి వస్తారు, అంతేగాని దొంగతనం చేయడానికైతే రాలేదు కదా అనగానే, అయ్యో అతను బంగారం తాకట్టు పెట్టాడు అంతే కదా అనగానే, అవును బ్రాస్లెట్ తాకట్టు పెట్టాడు అని చెప్పి అంటారు. ఏ నేను ఇడిపించాలనుకుంటున్నారా అని అంటాడు బాలు. ఎవరో పెడితే ఎవరో ఇడిపించరు బాబు, కానీ బ్రాస్లెటే పెట్టాడు అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అవుతారు. బయటికి వస్తాడు. ఈ మనోజ్ ఎప్పటికీ మారడ్రా, అదిగో మా పార్లర్ అమ్మ బ్రాస్లెట్ ఆ మటన్ మాణిక్యం చేయించాడని తీసుకొస్తే వీడేమో ఊరు రాగానే తాకట్టు పెట్టేశాడు, మా అమ్మకి కావాల్సిందేలే అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ, సరేలే రాజేష్ నువ్వు వెళ్ళు, నాకు చాలా గిరాకీలున్నాయి అని చెప్పి ఇక బాలు గిరాకీలు చేస్తూ ఉంటారు. ఇంతలో కరెక్ట్గా
ప్రభావతి బ్యూటీ పార్లర్ కొనుక్కున్న ఆమె బాలు కారు ఎక్కుతుంది. ఏంటి మేడం ఇంత హడావుడిగా మీరు కారు ఎక్కారు, ఏమైంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. అయ్యో, ఈ మధ్య పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఎక్కువయ్యాయి, నాది బ్యూటీ పార్లర్, క్వీన్ బ్యూటీ పార్లర్ అనగానే, ఓ అవునా, ఎక్కడో చెప్పండి అని అంటారు బాలు. ఇక అడ్రస్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఓ, మా పార్లర్ అమ్మ బ్యూటీ పార్లర్ పక్కనే ఉందా, మీకు ప్రభావతి బ్యూటీ పార్లర్ తెలుసా అనగానే, ఏమో నాకు టెన్షన్గా ఉంది, ఇప్పుడు త్వరగా నేను వెళ్ళకపోతే పెద్ద ఆర్డర్ మిస్ అవుతాను అని చెప్పి హడావుడి పడుతూ కారు దిగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక క్వీన్ బ్యూటీ పార్లర్ ఓనర్. ఇదేంటి, ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది మా పార్లర్ అమ్మ బ్యూటీ పార్లర్ కదా ఇది, ఇప్పుడు ఈవిడ పని చేస్తుందేమో, మా పార్లర్ అమ్మ ఊరి నుండి వచ్చింది కదా, ఈవిడి పైన కోపంగా అరుస్తుందేమో, ఏమోలే, వెళ్ళి లోపలికి వెళ్ళి మరి డబ్బులు తీసుకోవాలి, ఎంతైనా చుట్టాలు చుట్టాలే, కిరాయి కిరాయే, మా పార్లర్ అమ్మకైతే ఫ్రీగా దింపుతాను కానీ పని చేసేవని నేనెందుకు దింపుతాను అని చెప్పి ఇక బాలు లోపలికి వచ్చి రిసెప్షన్లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆవిడ కారు ఎక్కి ఇక్కడే దిగారు, డబ్బులు ఇవ్వడం మర్చిపోయి వెళ్ళిపోయారు అనగానే, ఓ అవునా, మా మేడం హడావుడి పడుతున్నారు, ఒకసారి కనుక్కొని వస్తాను అని చెప్పి ఇక రిసెప్షనిస్ట్ లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది. చెప్పారా అనగానే, చెప్పారు, ఇదిగోండి డబ్బులు అనగానే, ఇంతకీ ఆవిడ అంత హడావుడి పడుతున్నారు, ఇక్కడ ఓనర్ అంత శాడిస్టా అనగానే, శాడిస్ట్ ఎందుకు అవుతారు, మంచి ఆవిడే, ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వకుండా లోపలికి వెళ్ళారు కదా, ఆవిడే మా ఓనర్, తను చాలా మంచివారు అనగానే, అవునా, ఈ బ్యూటీ పార్లర్ తనదా, ఓనరా తను అని అంటారు బాలు షాకింగ్గా. అవును ఓనరే, ఏ మీకెందుకు ఆ డౌట్ వచ్చింది అనగానే, ఇంతకుముందు రోహిణి అనే ఆవిడ ప్రభావతి బ్యూటీ పార్లర్ పెట్టారు కదా, ఆ పేరు కూడా లేదేంటి అని అంటారు. అదా, అది ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఇది క్వీన్ ఫేస్ బ్యూటీ పార్లర్, ఇది ఆవిడే నడుపుతున్నారు, రోహిణి ఇక్కడ బ్యూటీషియన్ మాత్రమే, ఓనర్ కాదు అని చెప్పి అంటుంది ఇక ఆ రిసెప్షనిస్ట్. ఒక్కసారిగా బాలు షాక్ అవుతారు. అంటే ఎప్పటి నుండో ఈ బ్యూటీ పార్లర్లో తను పని చేస్తుందా అని అంటారు. అవును, ఒకప్పుడు తనే కొనింది, ఏదో అర్జెంట్ అవసరమని తను అమ్మేసింది, సరే ఇప్పుడు మీ డబ్బులు ఇచ్చాం కదా, ఇక మీరు వెళ్ళొచ్చు అనగానే, సరే సరే అని చెప్పి బయటికి వస్తారు బాలు. అయిపోయింది, మా అమ్మావతి వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజుతో అయిపోయింది. అటు మనోజ్ గాడు బ్రాస్లెట్ తాకట్టు పెట్టుకున్నాడు, ఇటు పార్లర్ అమ్మ పార్లర్లే అమ్మేసేసి ఆ డబ్బేం చేసిందో తెలీదు. అసలు వీళ్ళిద్దరూ గంతకు తగ్గ బొంతలు. నిజంగా ఒకరు ఎక్కువ మోసం చేస్తున్నారో ఎవరు తక్కువ మోసం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియటం లేదు. కానీ ఈ బాలు ఏం తెలుసుకున్నా అది ముఖం మీద చెప్పే అలవాటుంది. ఇక మా అమ్మావతికి కళ్ళు తెరిపించే రోజు వచ్చేసినట్టుంది, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి బాలు ఇంటికి బయలుదేరుతారు. సాయంత్రం అవుతుంది. ఇటు రోహిణి, మనోజ్, అలాగే శృతి, అలాగే ఇటువైపు రవి అందరూ ఇంటికి వచ్చేస్తారు. బాలు కూడా ఇంటికి వస్తారు. మీనా మాత్రం రాలేదా? మీనా పాపం కష్టజీవి కదా, ఇంట్లో పని చేయాలి, బయట పని చేయాలి, కష్టపడితేనే ఆ రూపాయికి విలువ ఉంటుంది, అందుకే మీనా కష్టపడుతుంది. మీరందరూ వేళకి వచ్చేసి వేళకి హ్యాపీగా జీతాలు తీసుకుంటారు అనగానే, ఇప్పుడు మమ్మల్ని పొగుడుతున్నావా తిడుతున్నావా అని అంటుంది శృతి. డబ్బు డబ్బమ్మా, పొగడ్డానికి నేనెవరు, తిట్టడానికి నేనెవరు, మీరు పనులు చేసేబట్టే నా తిట్లుంటాయి. నాన్న, ఈరోజు మీరు బీపీ ట్యాబ్లెట్ నా కోసం ముందే వేసుకోవాలి అని అంటారు. ఏరా ఏం జరిగింది, ఎవరి గురించైనా నిజాలు తెలిసాయా అని అంటారు. మామూలు నిజాలు కాదు నాన్న, అసలు సిసలైన నిజాలు. ఇప్పటిదాకా మా అమ్మావతి పైపైకి తీసుకువెళ్ళిన వాళ్ళందరూ కిందికి దిగిపోయే రోజుది అనగానే ఇక రోహిణి, మనోజ్ వింటూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒకటి అనకుండా ఈ బాలుకి నిద్ర పట్టదు. అత్తయ్య, నేను చాలా రిస్కులో వచ్చాను, నేను వెళ్తున్నాను అనగానే, పార్లరమ్మ ఆగు, ఎందుకు తినబోతూ రుచులెతుకుతావు? ఒకటి మాత్రం నిజం, ఇది ఉమ్మడి కుటుంబం, తప్పనేది చేయొచ్చు కానీ మోసం చేయకూడదు. నాన్న, అమ్మవతి, కోట్లావతి, అమరావతి, మీకొకటి తెలుసా? మీ కోడలు పార్లరమ్మకి 15 లక్షలు ఇంటిని తాకట్టు పెట్టి మరీ నువ్వు అప్పిప్పించావు కదా, పార్లర్ పెట్టించావు కదా,
ఇప్పుడు ఆ పార్లర్ని వేరే వాళ్ళకి అమ్మేసింది ఈ పార్లర్ అమ్మ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబం అంతా. అప్పుడే వచ్చిన మీనా ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును మీనా, నిజం, సాక్ష్యాలతో సహా నిజం మాట్లాడుతున్నాను అనగానే, బాలు ఏం మాట్లాడుతున్నావురా అని అంటారు సత్యం. అవును నాన్న, ఎందుకంటే పార్లర్ అమ్మ మంచిదే, కానీ తను ఎందుకు పార్లర్ పెట్టింది, మళ్ళీ ఆ పార్లర్ని ఎందుకు అమ్మేసిందో నాకు తెలీదు. ఇది నిజం కదా పార్లర్ అమ్మా అని అంటారు మనోజ్. రోహిణి, వాడు చెప్తున్నది నిజమా, నువ్వు పార్లర్ అమ్మేశావా అనగానే ఇక రోహిణికి ముచ్చెమటలు పడుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక ప్రభావతి, అమ్మ రోహిణి, ఎందుకు భయపడతావు, వాడు చెప్పేవని అబద్ధాలని చెప్పు అనగానే ఇక రోహిణి అలాగే చూస్తూ ఉంటుంది. ఏం చెప్తుంది అమ్మావతి, ఎందుకంటే నేను చెప్పింది నిజమే కాబట్టి. నువ్వే చెప్పావు కదా నేను అబద్ధం చెప్పను, మోసం చేయనని. పార్లర్ అమ్మని నేనెందుకు అలా మాట్లాడి తను అమ్మేసిందని చెప్తాను. చెప్పు పార్లర్ అమ్మ, ఈరోజే నేను పార్లర్కి వచ్చాను. ఎందుకంటే ఒక కస్టమర్ డబ్బులు ఇవ్వకుండా హడావుడిగా వెళ్ళిపోయారు. ఆవిడే మీ ఓనర్. ఇప్పుడు ప్రభావతి బ్యూటీ పార్లర్ కాదు, క్వీన్ ఫేస్ బ్యూటీ పార్లర్. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకో అమ్మాజీ అని అంటారు. ఇక బాలు మాటలకి షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి. అంటే అత్తయ్య అనేలోపు చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి. అత్తయ్య అది కాదు అని చెప్పి అనేలోపు ఇంకొక చెంప వాయిస్తుంది. అమ్మావతి, నేను పార్లరమ్మని కొట్టమని చెప్పలేదు. కోడల మీద చేస్తే గృహహింస కేసు పెడతారు తెలుసా నీకు. పార్లరమ్మ మోసం చేస్తుందని చెప్పాను. వాళ్ళు మోసం చేశారు కాబట్టి నువ్వు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో అది వెయ్యి. ఇక ఈ మనోజ్ గాడేమన్నా తక్కువ చేశాడా, వీడు పార్లరమ్మ పెట్టిన బ్రాస్లెట్ని ఇందాకే తాకట్టు పెట్టేశాడు. ఎందుకు పెట్టాడో తెలీదు. ఒరే నీ చెయ్యేది అని అంటారు. ఇక మనోజ్ ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతారు. ఇక ఇద్దరిని చూస్తుంది ప్రభావతి. ఛీ, మీ ఒక బ్రతుకులేనా, మిమ్మల్ని నేను ఎంతగా ఇష్టపడ్డాను, మీ వైపు ఎంతగా నేను మాట్లాడాను. ఇదిగో మా ఆయన చేత ఇక్కడున్న వాళ్ళందరూ నా గురించి ఏమనుకున్నా మీ ఇద్దరిని చెంకనెత్తుకున్నాను. ఇంత మోసం చేస్తావా అనగానే, అది కాదత్తయ్యా నేను అని చెప్పేలోపు, ఇంకేమీ చెప్పొద్దమ్మా, ఎందుకంటే భర్త తప్పు చేశాడు, భార్య కూడా మోసం చేస్తే ఆ ఇంట్లో ఇక మోసపోయే వాళ్ళు ఎవరూ ఉండరు. చూడండి, మీ ఇద్దరికీ బాధ్యతలు, బరువులు, డబ్బులు ఇలాంటి వాల్యూస్ ఏమీ లేదు. కుటుంబం బరువు అస్సలు అవసరం లేదు. అందుకే నా ఇంట్లో ఉండే హక్కు అధికారం మీరు కోల్పోయారు. మీ ఇద్దరు రేపు ఇల్లు తీసుకొని వెళ్ళిపోండి అని అంటారు సత్యం. ఏమండి అని అంటుంది. ఛీ ప్రభావతి, ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్ళు అలా మారినా సరే క్షమించే గుణాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంకెప్పుడు వాడికి బరువు బాధ్యత తెలుస్తుంది. భార్య తెచ్చిన బంగారాన్నే తాకట్టు పెట్టుకున్నాడు. ఈవిడేమో తాకట్టు పెట్టినా పార్లరు పర్వాలేకపోయేది, ఏకంగా అమ్మేసింది. ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఏంటి అని నువ్వు అడిగావా? ఎందుకు అడగవు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, తీసుకొస్తుందిలే నా కోడలన్న ధీమా. అంతే కదా ప్రభావతి అని అంటారు సత్యం. మావయ్య, అత్తయ్య నన్ను క్షమించండి, ఖచ్చితంగా నేను మళ్ళీ బ్యూటీ పార్లర్ కొని మీకు ఇస్తాను అనగానే, అవసరం లేదమ్మా, ఎందుకంటే ఉన్న బ్యూటీ పార్లర్నే అమ్మేశావు, అది కనీసం మాకెవరికి చెప్పలేదు. మా బాలు మీలాంటి వారందరికీ సరైన సమాధానం చెప్తాడు కాబట్టి బాలు అంటే మీ అందరికీ చేదు వేపాకుతో సమానం. నిజాయితీకి మోసానికి ఉన్న తేడా ఏంటి అన్నది ఇప్పుడు ప్రభావతి తెలుసుకోకపోయినా నేను తెలుసుకున్నాను. మీ ఇద్దరికీ బరువు బాధ్యత తెలిసాకే ఈ ఇంట్లో పెట్టండి. ఇక నా మాటే ఇది, ఎందుకంటే నేను కరెక్ట్గానే ఉంటాను అని చెప్పి సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి ఇటువైపు రోహిణి మనోజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. బాలు మీనా వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.